వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అలర్ట్ ఇద్దాం అనుకుంటున్నా. బయట సిచ్యువేషన్ అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు ముదురుతుంది. నిన్న ఏం అంత గొప్పగా లేదు కానీ ఈ రోజు మాత్రం కొంచెం వెదర్ బ్యాడ్ గానే ఉంది. పైన మీకు ఈ జుట్టు కూడా ఇదేంటి నేను నూనె పెట్టాను అనుకుంటారేమో, వర్షంలో తడిచి వచ్చే వీడియో చేస్తున్నాను. సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉంటా ట్రై చేయండి, జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. ఈ రోజు మనమే వీడియోలో అప్కమింగ్ మొబైల్స్ ఆఫ్ నవంబర్ 2025. ఈ నవంబర్ లో మొత్తం పోటీగా లాంచ్ చేస్తూ ఉంటారు బ్రాండ్స్. నేను ముందొస్తా అని చెప్పి. ఫీచర్స్ లో కూడా అంతే, ఆల్మోస్ట్ ఏ ఫోన్ చూసినా ఒకేలా అనిపిస్తాయి ఫీచర్స్. ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఎక్కువ ఉంటాయి, బడ్జెట్ లో ఫోన్స్ కొంచెం తక్కువ ఉంటాయి. ఈ నవంబర్, డిసెంబర్, జనవరి వరకు ఫ్లాగ్షిప్ ఫోన్స్ యొక్క వరద స్టార్ట్ అయ్యింది. ఎవరెవరైతే ఫ్లాగ్షిప్ ఫోన్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది కరెక్ట్ టైం. రెండు, ఫ్లాగ్షిప్ ఫోన్స్ లాంచ్ అయిన తర్వాత దాని ముందు మోడల్స్ ప్రైస్ డ్రాప్ అవుతాయి. వాటి గురించి ఏది వాల్యూ ఫర్ మనీలో దొరుకుతుంది అనేది నేను ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. రైట్ నౌ ఇప్పుడు మనకి కన్ఫర్మ్డ్ ఫోన్స్ నవంబర్ లో లాంచ్ అయ్యి ఏమున్నాయంటే గట్టిగా ఒక 4-5 ఫోన్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ అవన్నీ చైనాలో లాంచ్ అయిపోయినాయి. వాటిని ట్రాన్స్లేట్ చేసుకుంటే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈ రోజు iQOO 15 ఏ స్పెక్స్ తో వస్తుందని చెప్పి పోస్ట్ చేశారు. iQOO 15 మీకు నవంబర్ 26 వస్తుంది. మన ఛానల్ ఖచ్చితంగా రివ్యూ వచ్చింది. OnePlus 15 నవంబర్ 13 వస్తుంది. దాని గురించి కూడా మన ఛానల్ ఖచ్చితంగా రివ్యూ వస్తుంది. Realme GT 8 Pro దీన్ని కూడా తెప్పించి రివ్యూ చేద్దాం అన్నట్లు అనుకుంటున్నా. ఈవెన్ Oppo Find X9 సిరీస్ కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా మన ఛానల్ రివ్యూ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. నవంబర్ ఎండింగ్ లో కానీ డిసెంబర్ లో కానీ లాంచ్ అవుతుంది X9 సిరీస్ కూడా. ఇప్పుడున్న Find X8 సిరీస్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాయి. X9 సిరీస్ అయితే ఖచ్చితంగా నేను హ్యాండ్స్ ఆన్ ఫీల్ చేద్దామని వెయిట్ చేస్తాను. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫోన్స్ ఉన్నాయి, బట్ క్లియర్ గా ఒకదాని తర్వాత ఒకటి మీ ముందు పెడతాను. 4-5 ఫీచర్లు మాత్రమే చెప్తా, బోర్ కొట్టను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఫోన్, నేను ఈ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లోకి వెళ్లే ముందు లావా అగ్ని 4 అని చెప్పి అగ్ని 3 సక్సెసర్ ని తీసుకుని రాబోతుంది. అరౌండ్ 25,000 రూపాయల సెగ్మెంట్ లో. బట్ ఈసారి ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కింద తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా మన ఛానల్ ఆ ఫోన్ యొక్క రివ్యూ పోస్ట్ చేస్తాం. Dimensity 8350 ప్రాసెసర్ తో రాబోతుంది. ఇదే ప్రాసెసర్ తో మనకి Oppo Reno 14 ఉంది. అది సంథింగ్ అరౌండ్ మీకు 35,000 రూపాయలు ఉండిద్ది ఆ ఫోన్. ఇది 25,000 రూపాయలు తీసుకొని రాబోతున్నారు. ఆ ప్రాసెసర్ మంచి క్యాపబుల్ ఇనఫ్ ప్రాసెసర్. ఇన్ఫాక్ట్ RAM and ROM కాన్ఫిగరేషన్ కూడా వీళ్ళు LPDDR5 గానీ LPDDR5X RAM గానీ UFS 4.0 స్టోరేజ్ టైప్ తీసుకొస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. తీసుకొస్తే మాత్రం చాలా మంచి మూవ్ అవుతుంది ఆ ప్రైస్ లో RAM ROM కాన్ఫిగరేషన్స్ పరంగా. రేర్ సెట్ ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది 50 మెగాపిక్సెల్ ది. అండ్ డైనమిక్ లైట్ అని చెప్పి ఒకటి తీసుకొని వస్తున్నారు. వివో వాళ్ళు తీసుకొస్తుంటారు కదా, లైట్ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది మూడ్ ని బట్టి. అలా మూడ్స్ ని బట్టి చేంజ్ అయ్యేలాగా ఈ లైట్ ని అయితే డిజైన్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ బ్యాటరీ కూడా ఈ చైనీస్ బ్రాండ్ అన్నింటితో కంపీట్ చేసేలాగా 7000 mAh బ్యాటరీ విత్ 80 వాట్ చార్జర్ ని బాక్స్ లో ఇస్తున్నారు టైప్ సి అడాప్టర్ తో. అండ్ 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే వస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. అలానే బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్కడ తగ్గేలాగా అనిపించట్లా. IP69 వాటర్ రెసిస్టెన్స్ తీసుకొస్తున్నారు. గ్లాస్ బ్యాక్ తో వస్తుంది అన్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలానే స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మోస్. సో ఒకటి కాదు, ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ లో టిక్ చేస్తుంది. ఇంకా పెండింగ్ వల్ల NFC IR వీటి గురించి మాత్రమే కన్ఫర్మేషన్ లేదు. NFC IR ఉంటే ఆల్ రౌండర్ ఫోన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. చూద్దాం. నేనైతే ఈ ఫోన్ మీద మంచి ఇంట్రెస్టెడ్ గానే ఉన్నా. ఇంకా ఇప్పుడు పక్కకు పెట్టేసి అసలైన ఫ్లాగ్షిప్ ఫోన్స్ గురించి మాట్లాడుకుందాం. కన్ఫర్మ్డ్ ఫోన్స్. ఫస్ట్ iQOO 15 ఇది నవంబర్ 26వ తారీఖున రాబోతుంది. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మార్నింగ్ ఒక వీడియో పోస్ట్ చేసా. ఆ వీడియో ఒకవేళ చెక్ చేయకపోతే చెక్ చేయండి. క్లియర్ గా క్రిస్ప్ గా ప్రతి చిన్న డీటెయిల్ ని మిస్ చేయకుండా చెప్పా. షార్ట్ కట్ గా చెప్పాలంటే స్నాప్డ్రాగన్ 888 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. 6.8 ఇంచ్ 2K రెజల్యూషన్ డిస్ప్లే ఉండబోతుంది. iPhone 17 Pro మోడల్ లో ఏదైతే డిస్ప్లే యూస్ చేశారో Samsung M14 LED టెక్నాలజీతో అదే డిస్ప్లే ని iQOO 15 లో తీసుకొని రాబోతున్నారు. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 3 50 మెగాపిక్సెల్స్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ కూడా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండిద్ది. బ్యాటరీ 7000 mAh బ్యాటరీ, 100 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తారు. 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈసారి. బ్రీఫ్ గా ఇవి స్పెక్స్ iQOO 15 వి. ప్రైస్ అయితే సుమారు 55,000 రూపాయల వరకు పెడతారన్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ OnePlus నుంచి OnePlus 15. ఈ ఫోన్ నిన్ననే చైనాలో లాంచ్ అయింది సాయంత్రం 7 గంటలకి. స్పెక్స్ ఆల్మోస్ట్ లాస్ట్ జనరేషన్ లో ఉన్నవే, కొన్ని మాత్రమే మార్చారు. ఇన్ఫాక్ట్ కొన్ని డౌన్ గ్రేడ్స్ అయ్యింది. ఫస్ట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 888 Gen 5 ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇచ్చారు, గుడ్ ఇనఫ్. సెకండ్ డిస్ప్లే, ఈసారి వీళ్ళు ఫ్లాట్ డిస్ప్లే తీసుకొచ్చేసారు. కర్వ్డ్ డిస్ప్లే తీసేశారు. మొత్తం కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లే వస్తుంది 6.7 ఇంచ్ స్క్రీన్ తో. అలానే రెజల్యూషన్ లాస్ట్ జనరేషన్ లో 2K రెజల్యూషన్ ఉండేది OnePlus 13. ఈసారి వీళ్ళు 1.5K రెజల్యూషన్ కి డౌన్ గ్రేడ్ చేశారు. రీఫ్రెష్ రేట్ మాత్రం ఇంతకు ముందు 120 Hz ఉండేది కదా, వీళ్ళు ఇప్పుడు 165 Hz రీఫ్రెష్ రేట్ తీసుకొస్తున్నారు. అసలు యాక్చువల్లీ 120 Hz ఇనఫ్. 165 Hz తీసుకొచ్చి మరి 165 FPS లో ఏదైనా గేమ్ ఉంటుందా లేదా 144 FPS గేమ్, దేన్ని మేజర్ గా వీళ్ళు ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో వేచి చూడాల్సి ఉంది. సంథింగ్ స్పెషల్ అయితే తీసుకొస్తారు, మనం వెయిట్ చేద్దాం. ఇది డౌన్ గ్రేడ్ అప్గ్రేడ్ అనేది మన లాంచ్ లో తెలిసిపోతుంది. యాజ్ ఆఫ్ నౌ ఇంటర్నెట్ లో అయితే డౌన్ గ్రేడ్ కింద ట్రీట్ చేస్తున్నారు. డాల్బీ విజన్ సపోర్ట్ అయితే యాజ్ ఆబ్వియస్ గా ఉంటుంది. బట్ మేజర్ ఇంకొక డిఫరెన్స్, అండ్ దీన్ని కూడా డౌన్ గ్రేడ్ కింద క్యాలిక్యులేట్ చేస్తున్నాం. Hasselblad పార్ట్నర్షిప్ ఈసారి లేదు, తీసేశారు. 50 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ ఈసారి వీళ్ళ ఓన్ Oppo వాళ్ళది Oppo Lumo కండెన్స్డ్ లైట్ ఇమేజింగ్ ప్రాసెసింగ్ అయితే యూస్ చేస్తున్నారు. చూడాలి హౌ ఇట్ టర్న్స్ కలర్స్ అనేది అండ్ ఇమేజ్ డీటెయిల్స్ ఇవన్నీ కొత్తగా మనం ఒకసారి చెక్ చేయాల్సి ఉంది. Hasselblad పార్ట్నర్షిప్ అయితే ఈసారి OnePlus 15 లో ఉండదు. నవంబర్ 13th లాంచ్ ఫోన్ ఖచ్చితంగా మనం రివ్యూ చేద్దాం. ఇంకా నెక్స్ట్ ఫోన్ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ మీరు కొత్తగా వచ్చి చూసినట్లయితే కింద వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఒకటి కనపడిద్ది. మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్టు అది కనబడుతుందంటే ఫస్ట్ దాన్ని కొంచెం కొట్టేసి పక్కన బెల్ కూడా ఆన్ లో పెట్టుకోండి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటే అవి మీ దాకా వస్తాయి. కొంచెం కష్టంగా ఉందనుకుంటారా, ఓకే ఫైన్, నెక్స్ట్ వీడియోస్ చూసి ఆ తర్వాత డిసైడ్ అవ్వండి. బట్ ప్రస్తుతానికి వీడియోని లైక్ చేయండి. కింద హైప్ పాయింట్స్
పాయింట్స్ ఉన్నాయి, కొంచెం హైప్ చేయండి, కొత్త వాళ్ళకి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది, వాళ్ళైనా సబ్స్క్రైబ్ అవుతారు. మనం 3 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. మీరు సపోర్ట్ చేస్తే త్వరగా రీచ్ అవుదాం. నేను కాంటెంట్ పరంగా మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను. నెక్స్ట్ ఇంకా Realme GT8 Pro. ఇప్పుడు నేను చెప్పబోయే 4 ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఈ ఒక్క ఫోన్ లోనే వైర్లెస్ ఛార్జింగ్ లేనిది, మిగతా 3 ఫోన్స్ లో వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. ఇందులో కూడా GT8 Pro లో కూడా Snapdragon 888 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. కెమెరాస్ వీళ్ళు ఇంటర్చేంజబుల్ కెమెరా మాడ్యూల్ లాగా తీసుకొస్తున్నారు. అంటే కెమెరా లెన్స్ ని మనం చేంజ్ చేయలేం, పైన ఉండే క్యాప్ ఉంటుంది కదా మాడ్యూల్ ఫిట్టింగ్ ఉండేది, అది తీసేసి వేరే కలర్స్ మనం యాడ్ చేసుకునేలాగైతే ప్రయోగం చేస్తున్నారు. ఇది బడ్జెట్ ఫోన్స్ లో ఆల్రెడీ ట్రై చేసేసి ఎవరు దాన్ని ఇంట్రెస్ట్ లేక ఎవరు దాన్ని మార్చుకోలేక వదిలేశారు. మరి వీళ్ళు ఏమైనా ఫ్రీగా బాక్స్ లో ఇస్తే మార్చుకుంటాక ఏమైనా ఉండిద్దా, లేకపోతే సపరేట్ కొనుక్కోవాలో మనం వెయిట్ చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ 888 Gen 5 ప్రాసెసర్ ఒకటి మెయిన్ యూఎస్పీ, 2 కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్, పెరిస్కోప్ లెన్స్ 200 మెగాపిక్సెల్ తీసుకొస్తున్నారు. 120x జూమ్ అన్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరా పార్ట్నర్షిప్ వీళ్ళు రీకో పార్ట్నర్షిప్ తో వస్తున్నారు. నేనైతే కొత్తగా వెంటనే ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ చేయలేదు రీకో కెమెరా పార్ట్నర్షిప్. ఈసారి ఈ GT8 Pro ఒకవేళ రివ్యూ చేస్తే నేను ఖచ్చితంగా ఎలా ఉంటుంది అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సెకండ్ వీక్ ఆఫ్ నవంబర్ లో లాంచ్ చేస్తారేమో అనుకుంటున్నాం GT8 Pro ని, బట్ కన్ఫర్మ్ అయితే కాదు. ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ లో అయితే లాంచ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఫోన్ 4వ ఫ్లాగ్షిప్ ఈ సంవత్సరంలో నేను కొంచెం ఇంట్రెస్టెడ్ గా ఉన్నది, కెమెరాస్ పరంగా కొంచెం ఎక్కువగానే హోప్స్ పెట్టుకున్న ఫోన్ Oppo Find X9 Pro. ఈ ఫోన్ Dimensity 9500 ప్రాసెసర్ ఉంటుంది. ఇది కూడా ఆల్మోస్ట్ Snapdragon 888 Gen 5 రేంజ్ ఆఫ్ ప్రాసెసర్. కాకపోతే ఇమేజ్ ప్రాసెసింగ్ MediaTek ప్రాసెసర్ కాబట్టి ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి. ఎప్పుడు వీళ్ళు MediaTek తోనే ఉంటారు Oppo వాళ్ళు వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో. చూద్దాం. Vivo X300 సిరీస్ కి కాంపిటీషన్ అన్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కెమెరాస్ వీళ్ళు కూడా సేమ్ సెటప్ Realme లో లానే 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్, పెరిస్కోప్ లెన్స్ 200 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తాయి. 7500 mAh బ్యాటరీ, 80 వాట్ చార్జర్ అండ్ 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. డిస్ప్లే సేమ్ 1.5K రెజల్యూషన్ LTPO AMOLED డిస్ప్లే ని ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫోన్ మోస్ట్లీ పోస్ట్ పోన్ అయ్యి డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వస్తున్నట్లు కొంచెం లీక్స్ వచ్చినాయి. ఒకవేళ ఆన్ టైం వస్తే మాత్రం నవంబర్ ఎండ్ లో వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా మనం ఫ్లాగ్షిప్ నుంచి కొంచెం కిందకి దిగితే OnePlus నుంచి OnePlus 13R రీబ్రాండ్ చేసి ఇండియాకి తీసుకొస్తారు. ఇదే ఫోన్ మనం చైనాలో నిన్ననే లాంచ్ అయింది OnePlus Ace 6 అనే పేరుతో రీబ్రాండ్ చేయగా కొంచెం డిజైన్ లో కూడా మార్పులు చేర్పులు దిద్ది తీసుకొస్తారు. ఒకటి మాత్రం చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. 7800 mAh బ్యాటరీ ప్లస్ 120 వాట్ చార్జర్ బాక్స్ లో ఇస్తున్నారు. హ్యూజ్ బ్యాటరీ, ఇదే హైయెస్ట్ బ్యాటరీ అవ్వచ్చు. ప్రాసెసర్ Snapdragon 888 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. డిస్ప్లే 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే. OnePlus 15R మీద కూడా ఇన్ఫాక్ట్ నాకు హోప్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. లాస్ట్ OnePlus 13R అంత గొప్పగా పర్ఫార్మ్ చేసినట్లు అనిపించలే. ఈసారి కెమెరాస్ హైలైట్ ఉంటే మాత్రం మంచి ఫోన్ అవుతుంది OnePlus 15R. నెక్స్ట్ ఇంకా 20 to 30 రేంజ్ లోకి వెళ్ళిపోతే ఒక ఫోన్ కొంచెం ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది. Moto Edge 70 లేదా Moto 70 Air, Moto X70 Air చాలా పేర్లు వస్తున్నాయి. పేర్లోనే మీకు అర్థమై ఉంటుంది 70 Air అంటే ఈ ఫోన్ ను ఫార్మ్ ఫ్యాక్టర్ ని బేస్ చేసుకుని తీసుకొస్తున్నారు. స్లిమ్ గా ఉంటుంది, చేతిలో హ్యాండీగా తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఈ ఫోన్ ఫ్లాప్ అయ్యే అవకాశమే ఉండిద్ది, హిట్ అవడానికి ఛాన్సులు చాలా తక్కువ. ఈ ఫోన్ ఇండియాలో మేబీ నవంబర్ ఎండ్ లో రావచ్చు, బట్ గ్లోబల్ గా మాత్రం నవంబర్ 5th నే లాంచ్ చేసేస్తున్నారు. Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది ఈ ఫోన్. బ్యాటరీ మాత్రం 4800 mAh బ్యాటరీనే ఇస్తున్నారు. 68 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది, 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. కానీ ఇప్పుడు నేను చదివిన మిగతా ఫోన్లు చూసారా 7000 లో 7300 7800 కి వెళ్తుంటే మోటరోలా వాళ్ళు ఏంటో ఇంకా 4800 కి డిగ్రేడ్ అవుతున్నారు. మోస్ట్లీ ఇండియాకి తక్కువ బ్యాటరీతో తీసుకొచ్చే సాహసం చేయరని చెప్పి నేను అనుకుంటున్నా. చూద్దాం. డిస్ప్లే 6.67 ఇంచ్ OLED డిస్ప్లే రాబోతుంది. కెమెరాస్ రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ 50 ప్లస్ 50 మెగాపిక్సెల్ తీసుకొస్తున్నారు. LVT 700 సెన్సార్ తో రావచ్చు. ప్రైస్ అయితే సుమారు 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల మధ్యలో వస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ ఫోన్ Redmi Note 15 సిరీస్. ఈ ఆబ్వియస్ గా ఫ్లాప్ అవుతాయి, ఎందుకంటే స్పెక్స్ కి వీళ్ళు తీసుకొచ్చే ప్రైస్ కి అస్సలు సంబంధం ఉండదు. కంప్లీట్ గా ఆఫ్లైన్ టార్గెట్ చేస్తున్నారు. పోకో మాత్రమే ఆన్లైన్ సెంట్రిక్, రెడ్మీ ఇంకా కంప్లీట్ ఆఫ్లైన్ సెంట్రిక్ అయిపోయింది. అది క్లియర్ గా తెలిసిపోతుంది కూడా. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ప్రైస్ వీళ్ళు 32-33,000 రూపాయలు పెట్టబోతున్నారు. అది ఆబ్వియస్. Redmi Note 15 Pro Plus ఖచ్చితంగా 32-33,000 రూపాయలు పెడతారు. ప్రాసెసర్ Snapdragon 7s Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ 7s Gen 4 ప్రాసెసర్ మీకు 20,000 రూపాయల దగ్గరలో కూడా దొరుకుతుంది. 22,000 రూపాయలు. వీళ్ళు 32,000 రూపాయలు పెడుతున్నారు. బిల్ క్వాలిటీ పరంగా అయితే IP రేటింగ్ ఉంటుంది, మెటల్ బాడీ ఉండదు. డిస్ప్లే 1.5K రెజల్యూషన్ డిస్ప్లే. ఫ్లాట్ డిస్ప్లే ఏమో ప్రో మోడల్స్ లో ఉంటుంది. ప్రో ప్లస్ మోడల్స్ లో ఏమో క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉండబోతుంది. కెమెరాస్ 50+50 ప్లస్ 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 7000 mAh బ్యాటరీ విత్ 90 వాట్ ఛార్జ్. ఈ ఫీచర్స్ అన్ని 20 to 25 మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ వీళ్ళు 32,000 రూపాయలు ఆఫ్లైన్ టార్గెట్ చేసి తీసుకుని రాబోతున్నారు. దీనికోసం అయితే అసలు వెయిట్ చేయక్కర్లేదు. నెక్స్ట్ ఫోన్ అగైన్ మోటోలో నుంచి Moto Edge 60 Neo. Edge 60 లైనప్ లో మేబీ లాస్ట్ ఫోన్ అవ్వచ్చు ఈ ఫోన్. ఈ ఫోన్ మేబీ 23,000 రూపాయలు పెడతారేమో. Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది యాక్చువల్ గా 20,000 రూపాయలు లోపల పెట్టాల్సిన ప్రాసెసర్, బట్ వీళ్ళు కెమెరాస్ మంచి కెమెరాస్ ఇస్తున్నారు, అందుకని కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టొచ్చు. 50+13+10 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ప్రైమరీ కెమెరా LVT 700 సెన్సార్. నెక్స్ట్ దీంట్లో టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్ ఉన్నాయి. 3 4K రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ తో వస్తుంది. బ్యాటరీ 5200 mAh బ్యాటరీ, 68 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తారు. ప్లస్ 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసిద్దంట. సో మేబీ ఈ ఫీచర్స్ తో 23,000 వచ్చి ఆప్టిమైజేషన్ మంచిగా కుదిరితే మాత్రం కెమెరాస్ పరంగా రికమెండ్ చేయొచ్చు. వెయిట్ చేద్దాం, రివ్యూ చేస్తా ఖచ్చితంగా. ఈ ఫోన్ కూడా నేను మాక్సిమం రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. అంత త్వరగా ఈ ఫోన్ లాంచ్ అయిన వెంటనే కొనడానికి ట్రై చేయమాకండి, ఎందుకంటే Edge 60 సిరీస్ మీద చాలా వరకు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. ఆఫ్టర్ సేల్స్ కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ రివ్యూ చేస్తాను, ఆ తర్వాత మీకు చెప్తా, అప్పుడు మీరు నేను తీసుకున్నారు. ఇంకా లాస్ట్ అండ్
అండ్ ఫైనల్ ఫోన్. ఇది 20,000 రూపాయల లోపల రావచ్చేమో, నథింగ్ 3A లైట్. ఎందుకంటే నథింగ్ 3A Pro మీకు సమ్ అరౌండ్ 23,000 అవైలబుల్ ఉంది. దానికంటే తక్కువ ఫీచర్స్ తోనే వస్తుంది కాబట్టి 20,000 రూపాయల లోపల తీసుకొని రావచ్చు. బాక్స్ లో చార్జర్ రాదు, దీంట్లో కూడా ఇంచుమించు 15,000 రూపాయలు తీసుకొచ్చే ఫీచర్స్ దీంట్లో కనబడుతాయి నాకు. బట్ వీళ్ళ OS ని బేస్ చేసుకుని కొంచెం ప్రైస్ హెవీ ఉంటుంది. ప్రాసెసర్ అయితే MediaTek Dimensity 7300 Pro ప్రాసెసర్ తో వస్తుంది. డిస్ప్లే 6.7 ఇంచ్ 120 Hz AMOLED డిస్ప్లే ఇవ్వబోతున్నారు. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్, రేర్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. బాక్స్ లో ఛార్జర్ రాదు. అప్డేట్ పాలసీ అయితే మోస్ట్లీ 3+4 years అప్డేట్ పాలసీ రోల్ అవుట్ చేస్తారన్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ నథింగ్ కి పక్కన ఏ బటన్ ఇస్తున్నారు కదా, ఆ బటన్ దీంట్లో రాదు, ఎందుకంటే ఇది లైట్ వర్షన్ కాబట్టి. అండ్ వెనకాల లైట్లు కూడా మోస్ట్లీ ఉండవు, ఒకవేళ ఉన్న తక్కువ ఉంటున్నట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకవేళ లాంచ్ అయినా కానీ ఈ నథింగ్ ఫోన్స్ సేల్స్ టైమ్ లో కొనుక్కోవడానికి పనికి వస్తున్నాయి తప్ప రెగ్యులర్ డైలీ లైఫ్ లో కాంపిటీషన్ ఇవ్వలేకపోతున్నాయి కరెంట్ మార్కెట్ లో ఉన్న ఫోన్స్. మరి ఇవి ఓవరాల్ గా నవంబర్ లో మాక్సిమం కన్ఫర్మ్ గా లాంచ్ అయ్యే ఫోన్స్. వీటిలో ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే మాక్సిమం మన ఛానల్లో రివ్యూ చేయడానికి ట్రై చేస్తా. 1-2 రివ్యూ యూనిట్ రావచ్చేమో, మిగతా ఫోన్స్ అని నేను కొన్ని ఖచ్చితంగా మన ఛానల్ రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా మీరు వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కింద కనబడుతుందని హిట్ చేసి పెట్టుకోండి. మన వీడియో ఏది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇకపై ఫోన్ కి సంబంధించి A to Z ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ గా ఫాస్ట్ గా మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఒకవేళ కష్టం అనుకుంటే కొంచెం వీడియో లైక్ చేయండి. కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, హైప్ చేయండి. వీడియో కొత్త వాళ్ళకి ఆటోమేటిక్గా యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. నేను ఇంకా మంచి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందుకు వస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.